తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. టీవీకి అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు 6 చిన్నారులు ఉన్నారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కరూరులో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10,000 మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడ్డంతో తోపులాట జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. కరూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాట అత్యంత దురదృష్టకరమన్నారు ప్రధాని మోదీ. గత నెల మదురైలో టీవీకి అధినేత విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలోనూ తొక్కిసలాట జరిగింది. మదురైలో జరిగిన ఈ సభకు సుమారు 4 లక్షల మంది హాజరు కాగా తొక్కిసలాట్లో 400 మంది అస్వస్థకు గురయ్యారు. ఇందులో 1 మరణించారు. తాజాగా కరూరులోనూ జరిగిన ర్యాలీలోనూ 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకు అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు మృతుల సంఖ్య 30 వరకు వచ్చింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మనం చూస్తున్నాం టీవీకి అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సభ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుని 30 మంది వరకు మరణించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? మృతుల సంఖ్య 30 వరకు ఉంది ప్రస్తుతం. తర్వాత క్షతగాత్రులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? తమిళ వేట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటలో ఇప్పటి వరకు 31 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం వస్తుంది. ఇందులో 6 చిన్నారులు కూడా ఉన్నారు, పలువురు మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 100ల సంఖ్యలో చాలా మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు సమాచారం వస్తుంది. చాలా మందికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా సమాచారం వస్తుంది. సో ఎవరైతే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారో వారిని రక్షించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. కరూరుకు ప్రత్యేక వైద్య బృందాలను కూడా ప్రకటించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రిని అలాగే జిల్లా కలెక్టర్ అందరూ కూడా సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులకు అవసరమైనటువంటి సహాయాన్ని అందించాలని స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఈరోజు విజయ్ నిర్వహించినటువంటి ఈ ప్రచార సభ మధ్యాహ్నమే జరగాల్సింది, కానీ దాదాపు 6-7 గంటల పాటు ఆయన ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్నారు. సో ఒక వాహనం పైకి ఎక్కి ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించే సమయానికల్లా ఆ ప్రాంతంలో ఆ రోడ్డుపై నిర్వహించినటువంటి ఈ మీటింగ్ లో లక్షల సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు. వారందరూ కూడా విజయ్ ప్రసంగిస్తున్నటువంటి బస్సుకు అతి సమీపంలోకి వచ్చి ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయనకు దగ్గరగా వచ్చేందుకు, ఆయన చూసేందుకు ఎగబడ్డారు. సో ఆ సమయంలో తీవ్రమైనటువంటి తొక్కిసలాట జరిగింది. ఎవరు ఒకరిపైన ఒకరు పడిపోవడంతో చాలా మందికి ఊపిరాడలేదు. ఒకవైపు ఉక్కపోత, దాని కారణంగా మనకు తెలుసు తమిళనాడు అంటే పక్కనే సముద్రం. సో ఆ ప్రాంతం పూర్తిగా ఉక్కపోతతోటి వాతావరణ పరిస్థితులు, సో ఆ ఉక్కపోతలో లక్షలాది మంది ఒకే దగ్గర ఉండడంతో చాలా మందికి ఊపిరాడనటువంటి పరిస్థితి. సో ఆ ఊపిరాడకనే ఈ 31 మందికి పైగా చనిపోయారని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చాలా మంది ఇంకా బాధితులందరూ కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారందరికీ చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బాధితుల ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉందని తెలుస్తుంది. సో మొత్తానికి ఈ ఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం చాలా తక్కువ ఇరుకైనటువంటి ప్రాంతం. చాలా ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు పెట్టిందని టీవీకి ఆరోపిస్తుంది. సో ఇవన్నీ కూడా దర్యాప్తులో వెల్లడేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఘటనకు విజయ్ బాధ్యత వహించాలనేటువంటి ఒక డిఎంకే నుంచి వాదన వినిపిస్తుంది. ఈ మొత్తం ఘటనకు కారణమైనటువంటి విజయ్ని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా డిఎంకే నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటన 31 మందికి పైగా ప్రాణాలు పోయినటువంటి ఘటనకు టీవీకేనే బాధ్యత వహించాలనేటువంటి డిమాండ్స్ అయితే వస్తున్నాయి. అయితే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పార్టీ అధినేత అలాగే విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి విజయ్ అక్కడికి వస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అభిమానులను అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేయడం, పోలీసులను అరేంజ్మెంట్ చేయడం ప్రభుత్వం బాధ్యత. కానీ ఆ ప్రభుత్వం కూడా ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదనేటువంటి డిమాండ్
వాదన వినిపిస్తుంది. సో దాని కారణంగానే పోలీసులు చేతులెత్తేసిన కారణంగానే లక్షలాది మంది ఒకే ప్రాంతానికి చేరుకోవడం, ఆ తర్వాత వారిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టసాధ్యంగా మారింది. సో దాని ఫలితంగానే ఈ రోజు కరూరులో జరిగినటువంటి సభ తీవ్రంగా తొక్కిసలాట జరిగి అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోయినటువంటి దారుణ ఘటన జరిగింది. ఈ ఘటన పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందజేస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కష్ట సమయంలో వారందరూ మనోధైర్యంతో ఉండాలని, గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా ప్రధానమంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సో కరూరు నుంచి వస్తున్నటువంటి సమాచారం తీవ్ర ఆందోళనకరంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నటువంటి బాధితులందరూ కూడా సహాయం అందించాలని ఆ మేరకు ఆరోగ్య శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చినట్టు, అలాగే జిల్లా కలెక్టర్ ను కూడా వెంటనే అక్కడికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఒక సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటన జరగడం మాత్రం కర్నూలులో తీవ్రమైనటువంటి ఒక విషాదాన్ని నింపింది. నిజానికి మనం చూస్తున్నాం, అతి కొద్ది నెలల్లోనే తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఖచ్చితంగా తమిళనాడులో డిఎంకేకు టీవీకేకు మధ్యనే పోటీ ఉంటుందని విజయ్ ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్నటువంటి సభలకు, రాజకీయ సభలకు విపరీతమైనటువంటి జనం హాజరవుతున్నారు. మనకు తెలుసు తమిళనాడు అంటేనే ఇది రాజకీయాల్లో పూర్తిగా సినీ నటుల యొక్క ప్రాధాన్యత, సినీ నటులదే అప్పర్ హ్యాండ్ గా కనబడుతుంది. వరుసగా మనం చూస్తున్నాం ఎంజీఆర్ గాని, ఆ తర్వాత కరుణానిధి, జయలలిత వీరందరూ కూడా సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వారు. వీరే తమిళనాడు గత 50 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. సో మరోసారి మధ్యలో కరుణానిధి మధ్యలో రజనీకాంత్ పార్టీ పెట్టాలనుకుని ఆయన పార్టీ పెట్టలేకపోయారు. ఆ తర్వాత పార్టీ పెట్టిన కమల్ హాసన్ సక్సెస్ కాలేకపోయారు. సో ప్రస్తుతానికి టీవీకి అధినేత విజయ్ సభలకు మాత్రం భారీగా జనం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అంచనాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్నటువంటి అనేక ప్రచార సభలకు ప్రభుత్వం అనేక ఆటంకాలు, ప్రతిబంధకాలు, షరతులు కల్పిస్తుందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు విజయ్ నిర్వహించినటువంటి సభా ప్రాంతంలో కూడా అనేక ఆంక్షలు ప్రభుత్వం విధించినటువంటి వాదన టీవీకి సంబంధించినటువంటి విజయ్ పార్టీ అభిమానులు చెప్తున్నారు. సో ఈ మొత్తం ప్రభుత్వం నెగ్లిజెన్స్ కారణంగానే జరిగిందనేది ప్రధానంగా టీవీకి నుంచి చెప్తుండగా, ఈ ఇంతమంది మృతికి కారణం విజయ్ నిర్వహించిన సభనే కాబట్టి విజయ్ని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా డిఎంకే పార్టీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే పొలిటికల్ బ్లేమ్ గేమ్ అయితే చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. సో ఈ లక్షలాది మంది హాజరైనటువంటి సభలో కనీసం భద్రతకు సంబంధించినటువంటి చర్యలు కానీ, అలాగే ప్రజలను కాపాడడానికి ఏదైనా జరిగితే, అనుకోని ఘటన జరిగితే వారిని రక్షించేందుకు అవసరమైనటువంటి కనీస చర్యలు లేవనేది ప్రధానంగా చెప్తున్నారు. సో అనుకున్నటువంటి సమయానికి విజయ్ రాలేకపోవడం, లేట్ గా రావడంతో ప్రజలందరూ కూడా ఇప్పటికే కొంత అక్కడ తీవ్రమైనటువంటి ఉక్కపోత ఇవన్నీ కలగలిసి ఈ రోజు ఆయన దగ్గర చూసేందుకు అభిమానులు ఆతృత పోవడం, ఆతృతలో ఒకరిపైన ఒకరు పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. సో ఈ ఘటన జరిగిన వెంటనే విజయ్ ఆ బస్సు పైన తన యొక్క ప్రసంగాన్ని ఆపేశారు. ఆపేసి బాధితులకు సహాయం చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళకు తన వద్ద ఉన్నటువంటి నీళ్ల బాటిల్స్ అందించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే బాధితులను ఆదుకునేందుకు అక్కడికి అంబులెన్స్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే లక్షల సంఖ్యలో అభిమానులు హాజరు కావడంతో సమీపంలో ఉన్నటువంటి వారిని రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కూడా అవసరమైనటువంటి ఒక గ్రీన్ ఛానల్ లేకపోవడంతో భారీ సంఖ్యలో దాదాపు 30 మంది చనిపోయారని తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ ఘటన కరూరులో తీవ్ర విషాదాన్ని నింపింది. రైట్ థ్యాంక్ యూ వెంకటేష్. ఎస్, మనం చూస్తున్నాం ఈ కరూరులో జరిగినటువంటి ఘటనలో 30 మంది మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు. ఇంకోవైపు ఈ ఘటన పైన టీవీకి అధినేత విజయ్ ఏమైనా స్పందించారా? ఆయన ఇప్పటివరకు ఏమైనా ప్రకటన చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? తమిళనాట రాజకీయాల్లో పెను సంచలనంగా మారినటువంటి తమిళగం విక్టరీ కజగం పార్టీ టీవీకే పార్టీ అధినేత ఎవరైతే హీరో విజయ్ రాజకీయ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక కార్నర్ మీటింగ్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే కరూరులో కార్నర్ మీటింగ్ అనుమతి తీసుకున్నటువంటి టీవీకే పార్టీ ఒక్కసారిగా యొక్క సభకు కార్నర్ మీటింగ్ కు పెద్ద ఎత్తున భారీ ఎత్తున జన సమీకరణ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు
30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ ఒక పెను సంచలనంగా ముందుకు వెళ్తున్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. ఊహించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్నర్ మీటింగ్ కు అభిమానులు, ఆయనకు సంబంధించిన రాజకీయ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో కరూరులో ఈ యొక్క తొక్కిసలాట చోటు చేసుకుంది. తమిళనాడు రాజకీయాల్లో ఒక తీవ్ర విషాదంగా ఈ యొక్క ఘటన చెప్పుకోవచ్చు. తమిళనాట వచ్చే ఏడాది జరిగినటువంటి యొక్క ఎన్నికల నేపథ్యంలో టీవీకే పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో ఈ యొక్క పార్టీకి సంబంధించి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ఈ యొక్క కార్నర్ మీటింగ్ కు టీవీకే పార్టీ అధినేత విజయ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కరూరులో కార్నర్ మీటింగ్ కు 10,000 మందితో కూడినటువంటి యొక్క కార్నర్ మీటింగ్ కు అనుమతి పొందిన తర్వాత పెద్ద ఎత్తున యొక్క జన సమీకరణ రావడం, సుమారు 7 గంటల పాటు ఆలస్యంగా ఆయన యొక్క ఆ మీటింగ్ కార్నర్ మీటింగ్ కు ఆలస్యంగా రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో యొక్క తొక్కిసలాట జరిగింది. ఈ గతంలో మనకు అందినటువంటి సమాచారం మేరకు 30 మందికి పైగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా అభిమానులు ఈ యొక్క వచ్చినటువంటి విజయ్ అభిమానులు, కార్యకర్తలంతా కూడా చనిపోవడం జరిగింది. 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కరూర్ ఆసుపత్రికి తరలించి వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఘటనకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ యొక్క విషాద ఘటనకు సంబంధించి ఆయన దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. ఈ యొక్క క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు సీఎం కూడా వైద్య సిబ్బందిని క్షేత్రస్థాయిలో ఆదేశించడం జరిగింది. రేపు ఆయన కరూరుకి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మూర్తి, ఇప్పుడు ప్రధానంగా ఈ పర్మిషన్స్ ఎంతవరకు తీసుకున్నారు? కేవలం 10,000 మంది వరకే తీసుకున్నారు అనేది ప్రధానంగా మనకు వినిపిస్తుంది. ఇంకోవైపు టీవీకే ప్రభుత్వం ఇంత పాపులర్ కలిగినటువంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు, తగిన సౌకర్యాలు కల్పించలేదు వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత టీవీకే వహించాలని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం వరకు ఈ ఆరోపణల వరకు ఉన్నాయి. తర్వాత పరిణామాలు ఏమైనా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ యొక్క తమిళనాడు రాజకీయాల్లో వచ్చినటువంటి యొక్క సినీ రంగం నుంచి వచ్చినటువంటి విజయ్ తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారు. దానిలో భాగంగానే టీవీకే పార్టీని స్థాపించిన తర్వాత అనుకోని విధంగా ప్రజాదరణ పొందుతున్నటువంటి పరిస్థితి. మీటింగ్ తర్వాత రెండవ మీటింగ్ మదురైలో జరిగినటువంటి మీటింగ్ సంబంధించి భారీ ఎత్తున లక్షలాది మంది తరలివచ్చారు. ఆ తర్వాత తమిళనాడులో ఈ యొక్క కార్నర్ మీటింగ్స్ ద్వారా ఈ యొక్క డిసెంబర్ 30th వరకు కూడా ఒక షెడ్యూల్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా కార్నర్ మీటింగ్ కు అనుమతులు పొందినటువంటి విజయ్ ఈ రోజు కరూరులో యొక్క కార్నర్ మీటింగ్ కు అనుమతి తీసుకున్నారు. 10,000 మందితో కూడినటువంటి సభకు అనుమతి తీసుకున్న తర్వాత ఈ యొక్క జనరల్ సెక్రటరీ ఆనందన్ యొక్క సభకు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. కానీ ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో ఈ యొక్క పెను విషాదం అనేది చోటు చేస్తుంది. ఒక్కసారిగా ఈ యొక్క ఘటనతో షాక్ గురయ్యారని చెప్పాలి. టీవీకే పార్టీ అధినేత విజయ్ కు ఉన్నటువంటి ప్రజాదరణ కావచ్చు, సినీ రంగం నుంచి ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆయన సభకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఊహకందని విధంగా ఏదైతే ఆగస్టు 21వ తారీఖు నాడు మదురైలో జరిగినటువంటి సభకు రెండవ స్టేట్ కాన్ఫరెన్స్ కు పెద్ద ఎత్తున 4 లక్షల నుంచి 5 లక్షల మందికి ఆ రోజు తరలి వచ్చారు. ఆ తర్వాత స్టేట్ కార్నర్ మీటింగ్ ఏదైతే యొక్క కార్నర్ మీటింగ్స్ ఆయన పిలుపునివ్వడం ద్వారా ఒక షెడ్యూల్ ప్రకారం ఆయన సెంట్రల్ తమిళనాడు నుంచి సౌత్ తమిళనాడు నుంచి ఇటు మొత్తం అంతా కూడా నార్త్ తమిళనాడు వరకు కూడా ఆయన ఒక షెడ్యూల్ అనేది పెట్టుకోవడం జరిగింది. దీనిలోనే కరూరులో ఈ రోజు కార్నర్ మీటింగ్ కు అనుమతి తీసుకున్న తర్వాత ఈ యొక్క విషాదం చోటు చేస్తుంది. ఈ యొక్క మీటింగ్ కి అయితే 7 గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు, ఇటు కార్యకర్తల్లో ఒకంతైనటువంటి అసహనం కారణంగా ఒక్కసారిగా వచ్చినటువంటి క్రౌడ్ కంట్రోలింగ్ లేకపోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తుంది. మృతుల్లో 6 మంది చిన్నారులు, 16 మందికి పైగా మహిళలు ఉన్నట్లుగా మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ విజయమూర్తి, ఇప్పుడు ఈ ఘటన టీవీకే పార్టీకి ఎంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఇంకోవైపు సీఎం స్టాలిన్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి కేసులు, అలాగే ఆయన్ని విజయ్ని అరెస్ట్ చేయాలి అనే వాదన కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా ప్రధాన రాజకీయ పార్టీలకు అయితే ఆయన ఒక తీవ్ర తలనొప్పిగా మారని చెప్పాలి. ప్రధానంగా ఓవైపు రానున్నటువంటి 7 నెలల్లో రానున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో టీవీకే
పెద్ద పెరు సవాలుగా మారింది, ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఇప్పటికే యొక్క తమిళనాడు రాజకీయాల్లో డిఎంకేతో పాటు కొన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని అధికార పార్టీ Okay. ఓవైపు ఎన్నికలు వెళ్ళబోతోంది, మరోవైపు ఏడీఎంకే బీజేపీతో రాజకీయాల్లో ముందుకెళ్ళబోతోంది. ఈ రెండు కుటుంబాలకు ధీటుగా టీవీకే తమిళనాడు రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం ప్రభుత్వ పరంగా వారిని తమిళనాట టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిణామాలు అయితే జరగబోతున్నాయి. తమిళగన్ వ్యక్తి కజగం పార్టీ ఆవిర్భావం ఏదైతే తమిళనాడులో సినీ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏదైతే డిఎంకే పార్టీ ఆవిర్భావం తర్వాత Okay, okay. ఏఐడిఎంకే పార్టీ ఆవిర్భవించింది, ఆ మూడవ పార్టీగా టీవీకే పార్టీ రావడం ఈ యొక్క తమిళనాట అభిమానులు అయితే భారీ ఎత్తున ఊరికిందని విధంగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దానిలో భాగంగానే కరూరులో కూడా ఈ రోజు కార్నర్ మీటింగ్ కి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు. ఓకే, థ్యాంక్ యూ మూర్తి. Jadinya rumah